శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ఈరోజైతే మీ అందరికీ కూడా ఒక అద్భుతమైనటువంటి వశీకరణ మంత్రం గురించి చెప్పాలి అనుకుంటున్నాను. ఈ మంత్రాన్ని ఎన్నిసార్లు జపించాలి, ఈ మంత్ర బలం పెరగాలి అంటే ఎలాంటి పరిహారం చేసుకోవాలి అనేటువంటి విషయాల గురించి వీడియోలో క్లియర్గా తెలుసుకుందాము. వీడియోలోకి వెళ్ళే ముందుగా చిన్న రిక్వెస్ట్ అండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సపోర్ట్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ముఖ్యంగా ఈ వీడియో ఎవరి కోసం అంటే కనుక ఇది విడిపోయి ఉన్నటువంటి, తిరిగి కలుసుకోవాలి అనుకొని కలలు కంటూ ఉన్నటువంటి భార్యాభర్తలకి, లేదంటే ఎంతో కాలంగా ఒక రిలేషన్లో ఉన్నటువంటి వారి కోసం, అలాగే తోడబుట్టిన వారి కోసం, అక్క చెల్లెళ్ళ కోసం, ఇది ఏది ఏమైనా కూడా ఒక మంచి రిలేషన్ కోసమైతే ఈ మంత్రం అనేది చక్కగా ఉపయోగపడుతుంది. దీనిని చెడుగా ఎవరు ఉపయోగించవద్దు. ఎవరు కూడా అలాంటి వారు చేసి మాకు ఫలితం కలగలేదు అని బాధపడవద్దు. అద్భుతమైనటువంటి ఈ యొక్క రెమెడీ అనేది ఎంతో చక్కగా పనిచేస్తుంది. మీరు భార్యాభర్తలై ఉంటే కనుక ఎంతో కాలంగా విడిపోయి ఉన్నా కానీ, లేదు విడాకులు తీసుకునే వరకు వెళ్ళిపోయి ఉండి మళ్ళీ కలుసుకోవాలి అని అనుకున్న వారి కోసమైనా, అంటే వారి మనసులో ఆ భావన ఉన్నా కూడా బయటికి చెప్పుకోలేని పరిస్థితుల్లో కొంతమంది ఉంటూ ఉంటారు. కొంతమంది పెద్దవాళ్ళ మాటల వలన, వారి యొక్క చేతల వలన ముందడుగు వేయలేక బాధపడుతూ భయపడుతూ ఉండేవారు కూడా ఉంటూ ఉంటారు. అలాంటి వారికి ఈ యొక్క పరిహారము, ఈ యొక్క మంత్రము చాలా చక్కగా పనిచేస్తుంది. కాబట్టి ఈ మంచి రిలేషన్ కోసమైతే ఈ యొక్క మంత్రం అనేది ఖచ్చితంగా పనిచేస్తుంది. దానికోసం మీకు కావలసినటువంటి ఒక మొక్క గురించి ఈరోజు తెలియజేయబోతూ ఉన్నాను. దీనిని చాలామంది అంటే మనకి తెలియకుండానే వీటిని తంత్ర యంత్రములలో ఉపయోగిస్తూ ఉంటారన్నమాట. ఈ యొక్క మొక్క బెరడు అంటే భూమిలో ఉండేటువంటి వేరుని మనం ఈరోజు పరిహారంలో ఉపయోగించబోతూ ఉన్నాము. ఆ యొక్క మొక్క యొక్క వేరు అనేది చక్కగా ఉన్నది తీసుకోవలసి ఉంటుంది. ఆ మొక్కనే ఎందుకు తీసుకోవాలి అంటే కనుక ఇది ఖచ్చితంగా మనకి చాలామంది పండితుల ద్వారా కూడా రచయించబడి ఉంది. అంటే ఈ చెట్టుకు ఉన్నటువంటి విశిష్టత అనేది అలాంటిదన్నమాట. అయితే ఎప్పుడు తెచ్చుకోవలసి ఉంటుంది అంటే కనుక మంగళవారం కానీ గురువారం కానీ ఈ యొక్క మొక్క వేరుని మీరు తీసుకోవలసి ఉంటుంది. పైన బెరడు అనేది ఊడిపోకుండా చక్కగా ఉన్నటువంటి వేరుని ఇంటికి తెచ్చుకోవలసి ఉంటుంది. ఇంతకీ ఆ మొక్క ఏమిటి అనుకుంటున్నారా? అదేనండి, ఆముదం మొక్క. చాలామందికి తెలిసి ఉండవచ్చు. ఒకవేళ ఎవరైనా తెలియదు, మేము ఎప్పుడూ చూడలేదు అటువంటి మొక్కలను అనుకునే వాళ్ళ కోసం స్క్రీన్ పైన ఆ మొక్క యొక్క ఇమేజ్ అనేది నేను ఇక్కడ ఇస్తూ ఉన్నాను. ఆముదం మొక్క అనేది ఈ విధంగా ఉంటుందన్నమాట. ఆ మొక్క యొక్క వేరు భాగాన్ని మీరు మంగళవారం కానీ గురువారం కానీ ఇంటికి తెచ్చుకోవలసి ఉంటుంది. అది కూడా మీరు ఖచ్చితంగా ఉత్తరముఖంగా ఉన్నటువంటి వేరు మొక్కను తీసుకోవలసి ఉంటుంది. అంటే చెట్టుకి 4 వైపులా వేర్లు పాకి ఉంటాయి కదా, వాటిలో మీరు ఉత్తరముఖంగా ఉన్నటువంటి వేరు మొక్కను చక్కగా ఉన్నదానిని తీసుకొచ్చుకోండి. అలా తెచ్చుకున్నటువంటి ఈ వేరు ముక్కను శుభ్రం చేసి మీ దగ్గరే ఉంచుకోవలసి ఉంటుంది. ఈ పరిహారాన్ని మీరు మంగళవారం గురువారం అని చెప్పి ఉన్నాం కదా, ఆ రోజులలో ఆ యొక్క వేరు ముక్కని మీ యొక్క మెడలు కానీ నడుముకు కానీ కట్టుకోవచ్చు. అలా కట్టుకోవడానికి ఏదైనా బిడియంగా అనిపించినా, ఏదోలా అనిపించినా కానీ మీ యొక్క పాకెట్ జేబులో కానీ పర్సులో కానీ దానిని ఎప్పుడూ మీతో ఉండేలాగా చూసుకోవలసి ఉంటుందన్నమాట. అలా ఉంచుకొని ఒక 9 రోజుల పాటు కానీ 11 రోజుల పాటు కానీ ఈ యొక్క బెరడుని అంటే ఈ యొక్క వేరు ముక్కని మీ దగ్గరే ఉంచుకోండి. ఆ వేరు అనేది ఎలా ఉంటుందో కూడా ఇక్కడ చూపిస్తూ ఉన్నాను కదా, చూడండి. పైన బెరడు అనేది పోకుండా చక్కగా ఉండాలి. మస్ట్ అండ్ షుడ్ ఇది ఒక్కటేనండి. అందుకే మీకు ఇక్కడ ఇమేజ్ చూపిస్తూ ఉన్నాను. దీనిని చాలామంది పిల్లల కోసం కూడా అంత్రాలు అంటే మనకి పిల్లలకి కట్టిస్తూ ఉంటాం కదా, తంత్రాలు అంత్రాలు అనేటువంటివి వాటిల్లో పెట్టి వీటిని మనకి కడుతూ ఉంటారనమాట. ఇది సైంటిఫిక్గా కూడా చాలా మంచిది, అట్రాక్షన్ కలిగి ఉంటుంది. కాబట్టి దీనిని మనం ఈ విధంగా ఉపయోగించుకోవచ్చు అన్నమాట.
ఈ యొక్క వేరు ముక్కను మీ పాకెట్లో అయినా కూడా 9 రోజులు కానీ 11 రోజులు కానీ పెట్టుకోండి. ఈ యొక్క పరిహారం చేసినటువంటి 1 గంటలోనే మీకు రిజల్ట్ రావటం జరుగుతుంది. ఇంకా దీర్ఘకాలికంగా బాధపడుతూ ఉన్నట్లయితే కనుక, అంటే ఎన్నో సంవత్సరాలు గడిచిపోయింది కానీ వారు మాతో మాట్లాడటం లేదు, మేము ఎంతగానో ఎదురు చూస్తూ ఉన్నామే తప్ప వారి నుంచి ఎలాంటి స్పందన రావటం లేదు అనుకునే వారికి ఒక 24 గంటలైనా సమయం పట్టవచ్చు. కానీ మనస్ఫూర్తిగా నమ్ముతూ ఈ మంత్రబలాన్ని ఎవరైతే ఉపయోగించుకుంటారో వారికి కేవలం 1 గంటలోనే మీకు పరిష్కారం, అంటే వారి నుంచి మెసేజ్ రూపంలో, ఫోన్ కాల్ రూపంలో ఏదో ఒకటి రావటం అనేది జరుగుతుందన్నమాట. అయితే మంత్రాన్ని కూడా స్క్రీన్ పైన ఇస్తాను. ఈ మంత్రాన్ని మీరు ఖచ్చితంగా 108 సార్లు జపించవలసి ఉంటుంది. ఎప్పుడైనా సరే మంత్రానికి బలం పెరగాలి, మంత్రం యొక్క ఇది పని చేయాలి అంటే 108 సార్లు ఖచ్చితంగా జపించవలసి ఉంటుంది. అయితే ఈ మంత్రాన్ని మీరు ఏం చేస్తారంటే కనుక, మీరు కోరుకున్నటువంటి వ్యక్తి ఎదురుగా వచ్చినప్పుడు ఒక 9 సార్లు అయినా సరే ఆ వ్యక్తిని మీరు చూస్తూ ఈ మంత్రాన్ని చదవండి. మిగతా సమయంలో, అంటే రోజులో ఎప్పుడైనా ఒక 108 సార్లు జపించండి. ఈ వేరు ముక్కను మీ దగ్గర ఉంచుకొని మంత్రం జపించినట్లయితే ఖచ్చితంగా మీకు వారు వశమవుతారు. అలాగే ఆ మనిషి కనపడినప్పుడు ఈ ఒక్క విషయాన్ని మర్చిపోకుండా తిరిగి కలుసుకోవాలి అని మనస్సులో అనుకుంటూ 9 సార్లు కానీ 11 సార్లు కానీ ఆ మంత్రాన్ని ఆ వ్యక్తి వంక చూస్తూ మీరు అనుకోవలసి ఉంటుందన్నమాట. అది స్త్రీ పురుషులు ఎవరైనా చేయవచ్చు. ఇది ఒక మంచి రిలేషన్ కోసం మాత్రమే ఉపయోగించండి. ఇన్నిసార్లు చెబుతూ ఉన్నాము అంటే ఎప్పుడైనా అమ్మవారిని ఉద్దేశించి కానీ, మనకి వేద పండితులు తెలియజేసేవి కానీ ఏదైనా సరే ఒక మంచి దానికోసమే తప్ప చెడు కోసం మాత్రం కాదు అనే విషయాన్ని ప్రతి ఒక్కరూ కూడా గమనించండి. చెడు ద్వారా, చెడు ప్రయోగాల ద్వారా ఎప్పుడు ఎవరిని ఏది కూడా ఆశించకూడదు. అలా ఆశించినా కూడా అది ఎంతో కాలం నిలబడదు అనేటువంటి విషయాన్ని ప్రతి ఒక్కరూ కూడా గుర్తుపెట్టుకోవలసి ఉంటుంది. అలాగే మీరు ఈ యొక్క రెమెడీ చేసే సమయంలో పీరియడ్ టైంలో కానీ, నాన్ వెజ్ తిని ఉన్నప్పుడు కానీ అస్సలు చేయకండి. ఎందుకంటే అలాంటి సందర్భాలలో మనకి ఇవి అంతగా పనిచేయవన్నమాట. మనం ఊహించినటువంటి రెస్పాన్స్ అనేది రాకపోవచ్చు. కాబట్టి ఈ మంత్రబలాన్ని ఉపయోగించిన రోజు నాన్ వెజ్ తినకుండా ఉండటానికి ప్రయత్నం చేయండి. పీరియడ్ సమయంలో ఉన్నవారైతే అసలు ఆ రోజున మాత్రం ఈ యొక్క మంత్రబలం అనేది ఉపయోగించకండి. తరువాత 4 రోజులు గడిచిన తర్వాత మీరు ఉపయోగించుకోవచ్చు. ఇప్పుడైతే మీకు అన్నీ కూడా అర్థమైనవి, క్లియర్గా ఎలాంటి నియమాలు పాటించాలి, ఎన్నిసార్లు ఎవరిని చూస్తూ దేనికోసం అనేది అంత అర్థమైందని అనుకుంటున్నాను. మంత్రాన్ని అయితే నేను ఇప్పుడు స్క్రీన్ పైన స్క్రోల్ చేస్తూ ఒకసారి చదివి వినిపిస్తాను. మీరు ఎప్పుడైతే 108 సార్లు జపిస్తారో అప్పుడే ఆ మంత్రబలం అనేది, మంత్రశక్తి అనేది మీకు ఉపయోగపడుతుంది అనే విషయాన్ని ప్రతి ఒక్కరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఆ మంత్రం చదివే ముందుగా మీరు కోరుకుంటున్నటువంటి వ్యక్తిని మనస్సులో తలుచుకొని చదవండి. ఓం హూం హ్రీం హూం ఫట్ స్వాహా. మంత్రం అయితే స్క్రీన్ పైన ఉందండి, స్క్రోల్ అవుతూ ఉంది. ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి. అలాగే మీకు ఇంకా ఏదైనా వశీకరణ కావాలి అనుకున్నట్లయితే మాకు తెలిసిన గురువుగారు ఉన్నారు. గురువుగారి ఫోన్ నెంబర్ కమ్యూనిటీ పోస్ట్లో, షార్ట్స్లో అప్లోడ్ చేస్తూ ఉన్నాము. ఇంకేదైనా సందేహాలు ఉన్నా కానీ, మీ భర్త చెడు వ్యసనాలకు బానిసై ఉన్నా కానీ, దేనికోసమైనా గురువుగారికి ఒకసారి కాల్ చేశారంటే కనుక 1 గంటలో మీకు కావలసినటువంటి విధంగా పరిష్కారాన్ని తెలియజేస్తారు. థ్యాంక్ యూ.